హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు ఊర్లోకి వచ్చామండి, తోటలోకి. అక్కడ ఎగ్ ఎమినో యాసిడ్ చేసుకున్నాం కదండి మా ఇంటి దగ్గర, అది కొంచెం బాటిల్లో వేసి పట్టుకొచ్చాం. ఇక్కడ కొన్ని మొక్కలకి స్ప్రే చేద్దామని. అంటే ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, వర్షాలు చలికాలం అంతాను. ఇప్పుడు ఎగ్ ఎమినో యాసిడ్ చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి మనకి. ఇంకా మా వారు రెడీ అవుతున్నారు, క్యాన్ వేసుకొని. ఇదంతా ఏవేవి అంటే కొన్ని హార్వెస్ట్లు కూడా ఉన్నాయండి ఈరోజు. అందుకని ముందుగా మనం ఏంటంటే దేనికి హార్వెస్ట్ చేయమో వాటికి కొడతామండి, మిగతా కొన్ని హార్వెస్ట్లు చేసేస్తాము. ఎందుకంటే ఇది ఎగ్ ఎమినో యాసిడ్ కదండి, ఎగ్తో చేసాం కదా, కొంచెం స్మెల్ అయితే నీచు స్మెల్ ఉంటుందండి. మనకి కాసేపు ఉంటుంది, అంటే ఒక 2-3 అవర్స్ అయినా మ్యాక్సిమం ఉంటుంది. సో ఏంటంటే కొన్ని ఇగోండి ఇప్పుడు ఆగాకరగా కొడుతున్నారు. ఇది రేపైనా మేము హార్వెస్ట్ చేస్తాము. అలాగే కొన్ని పళ్ళ మొక్కలకి యాపిల్ రేగండి, ఈ చెట్టు యాపిల్ రేగు మొత్తం స్టార్ట్ అయిందండి. ఇది పూలు కాయలు ఇప్పుడు వస్తున్నాయి కదండి. ఈ కాయలు నిలబడాలన్నా మనం ఇప్పుడు ఎగ్ ఎమినో యాసిడ్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కాయలు నిలబడతాయండి. కిందటిసారి పూలు కాయలు వచ్చాయండి, ఈ కాయలు కూడా ఎక్కువ నించున్నాయండి. కానీ కొంచెం పెద్దవైన టైంలో మొత్తం పడిపోయి కొన్ని మాకు వచ్చాయి. అందుకని ఇప్పుడు ఈ కాయ నిలబడడానికి, అలాగే సైజు కొంచెం కరెక్ట్గా రావడం కోసం ఇప్పుడు ఎగ్ అమోనియాని స్ప్రే చేస్తున్నాము. అలాగే దీనికి ఉన్న పెస్ట్ కూడా పోతుందండి మనం ఈ ఎగ్ ఎమినో యాసిడ్ వేయడం వల్ల. దీనికి మొత్తం చెట్టు చాలా పెద్దదండి. ఇది ఈ ఒక కార్నర్కి వేసేసాము. యాపిల్ గ్రీన్ రేగండి, ఇది సీజన్ అయిపోగానే మళ్ళీ ప్రూనింగ్ చేసేస్తాము. ప్రూనింగ్ చేయడం అంటే చాలా వరకు తీసేసాము, అయినా సరే ఇది ఇంత పెద్ద చెట్టు అయిందండి. అలాగే ఇది బంతి మొక్కలు వేసుకున్నామండి. ఇక్కడ ఆనందపురం నుంచి నారు తీసుకొచ్చి ఇక్కడ వేసాము. చాలా వరకు వేసాం, కానీ అప్పుడు ఎండలు వర్షాలు కరెక్ట్గా సెట్ అవ్వక కొన్ని మొక్కలే మాకు నించున్నాయని. అయినా పర్లేదు, పువ్వులు చాలా వస్తున్నాయి. ఈ స్టేజ్లో మనం ఎగ్ ఎమినో యాసిడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కరెక్ట్గా మొగ్గలు మనకి ఎక్కువగా రావటం, అలాగే పువ్వు అయ్యే వరకు ఆ మొగ్గ నిలబడుతుందండి. అందువల్ల మేము బంతి మొక్కకు కూడా ఇస్తున్నాము. అలాగే చామంతి మొక్కలు కూడా ఇక్కడ ఒక ఏరియాలో వేసామండి. మొత్తం చామంతి మొక్కలు కూడా ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కనుక చామంతి మొక్కలకు కూడా మేము స్ప్రే చేస్తున్నామండి దీన్ని. ఈ విధంగా కొన్ని మొక్కలకు మట్టుగా ఇప్పుడు ముందు స్ప్రే చేస్తున్నామండి. ఇప్పుడు హార్వెస్ట్లు చేసుకుందాం రండి. ఇవి పొడుగు చిక్కుళ్ళండి, చూడండి. ఇలా మేము ఎప్పటికప్పుడు అలా తీస్తూనే ఉంటున్నామండి. ఒక 4-5 పాదులు అయితే పెట్టుకున్నాము. చాలా ఫుల్గా వస్తున్నాయండి. ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా, వర్షాలకు తగ్గట్టు ఎండలు కూడా మధ్యలో మనకు ఉంటున్నాయి కనుక బాగా హార్వెస్ట్లు ఇస్తుందండి. అలాగే బీరకాయలు కూడా చూస్తూనే ఉంటారు మా వీడియోలో మీరు, చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒక్కొక్కసారి 2-3 కేజీలు కూడా కట్ చేసిన రోజులు ఉన్నాయి. బీరకాయలు కూడా ఎక్కువే హార్వెస్ట్ చేస్తామండి. ఇవ్వండి నిలువు పందిర్లు వేసాం, కానీ అంటే మధ్యలో మా అత్తగారు కొంచెం వేరే కర్రలు పెట్టారు. దానివల్ల ఏంటంటే అటు ఇటు వచ్చేసి కొంచెం డౌన్లో వెళ్ళవలసి వస్తుంది. అది కింద పందిర్లాగే అయిపోయింది, నిలువు పందిర్లా లేదు. చూడండి కింద నుంచి వచ్చాను, ఇవ్వండి బీరకాయలు అయితే వచ్చాయి. చాలా హ్యాపీగా ఉందండి. ఇవి గోరు చిక్కుళ్ళు. ఈ చెట్లను అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. సీజన్లో దొరికితే కంపల్సరీ ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుందని కొనుక్కొని తింటామండి. కానీ ఫస్ట్ టైం ఇది వేసాము, చాలా హ్యాపీగా ఉంది. ఈ చెట్టు అంతా నాకన్నా పొడుగైపోయిందండి. కర్ర పెట్టాము, కానీ అంత లాంగ్ కర్ర అయితే దీనికి పెట్టలేదు. దీనికి సపోర్ట్ అయితే కొంచెం పెద్ద కర్రలే పెట్టుకోవాలండి. చాలా హైట్ పెరుగుతున్నాయి. అలాగే ఫుల్గా చెట్టు కింద నుంచి పై వరకు కూడా మొత్తం చిక్కుళ్ళేనండి. చాలా ఎక్కువ ఉందండి. ఇప్పటికీ అది 6 feet అయితే అయిపోయిందండి చెట్లు. ఇవి ఒక 10 చెట్లు అయితే వేసుకున్నాము. చాలా ఎక్కువ వస్తున్నాయండి. ఈవినింగ్ హార్వెస్ట్లు చేస్తున్నామండి. ఇదిగోండి మా తోట వ్యూ అంతా చూపిస్తున్నాను, చూడండి. చాలా బాగుంది కదా. ఇంకా హార్వెస్ట్లు చూపిస్తున్నాను రండి. ఎగ్ అమోనియా స్ప్రే చేసిన తర్వాత ఇవి మా హార్వెస్ట్లు అండి. బీరకాయలు, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, నల్లేరు హార్వెస్ట్ చేసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ సత్య గార్డెన్.